కల్తీ మనస్తత్వం, కల్తీ పాలన. తిరుమల లడ్డు కల్తీ నిజం. ఆ నెయ్యిలో కల్తీ జరిగిందన్నది నిజం. పాలనే లేని పాపాల నెయ్యి తిరుమల లడ్డు ఒక గత ప్రభుత్వ మాయ. ఇది హిందూ నమ్మకాల మీద, విశ్వాసం మీద జరిగినటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి. వాస్తవానికి ఒక జనరేషన్నే అంతం చేయాలనుకునేటువంటి పరిస్థితి ప్రణాళిక జరిగింది. అయితే ఇది ఎవరి పాపం యొక్క నిజం? గత పాలకుల యొక్క నిజం. కావాలని చేసినటువంటి ప్రయత్నం. హిందువుల యొక్క ప్రపంచ స్థాయిలో శ్రీ ఏడుకొండలవాడి శ్రీమన్నారాయణ మీద ఉన్నటువంటి భక్తి మనోభావాలను, విశ్వాసాలను, ఆత్మవిశ్వాసాలను తొక్కేయటానికి జరిగినటువంటి ప్రయత్నం 2019వ సంవత్సరం నుండి 2024 మధ్యన జరిగినటువంటి అవినీతి, అధికార దుర్వినియోగం, పరిపాలన వైఫల్యం కారణంగా పవిత్రమైనటువంటి మనము తిరుమలలో తీసుకొని వచ్చిన ఆ భగవంతుడు తన చేతులతో ఆశీర్వదించి ఎంగిలి చేసినటువంటి ప్రసాదాన్ని ఇంట్లో మరొకసారి పూజ చేసుకొని అది 10 మందికి పెడతాం. అంత పవిత్రమైనది. తిరుమల వెళ్ళొచ్చావా, ప్రసాదమేది అని అడిగేటువంటి ప్రతి వ్యక్తి యొక్క మనోభావాన్ని, విశ్వాసాన్ని ధ్వంసం చేసినటువంటి గత ప్రభుత్వం. దీనిలో 60 లక్షల టన్నుల కల్తీ నూనెను వాడారంటే, 250 కోట్ల మందిని, భక్తులను మోసం చేశారంటే ఏంటి? దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? ఎసిడిక్ యాసిడ్ను, లాక్టిక్ యాసిడ్ను, అలాగే గ్లిజరిన్లను, బాత్రూమ్లలో వాడేటువంటి రకరకాలైనటువంటి రసాయనాలతో తయారు చేసినటువంటి, ఉదాహరణకు పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ అనేటువంటి ఒక పదార్థం అతివిధ భయంకరమైనటువంటి దుశ్చర్య. సుమారు సొమ్ము చేసుకోవటం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు 100 కోట్లు సొమ్ము చేసుకోవటానికి, తను పరిపాలించేటువంటి ప్రభుత్వంలో ప్రజలైనటువంటి అందరినీ మోసం చేయటం అనేది ఎంతవరకు సమంజసం? ఒక ముస్లిం తను పవిత్రమైనదిగా మక్కాకి వెళ్తాడు. ఒక క్రైస్తవుడు తనకు అత్యంత పవిత్రమైనది జెరూసలేంకి వెళ్తాడు. మరి హిందువు ప్రపంచ స్థాయిలోనే ఈ భారతదేశంలో ప్రసిద్ధి ఉన్నటువంటి ప్రజల యొక్క భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి శ్రీమన్నారాయణ ఆ ఏడుకొండల వారి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేశారు. గమనించండి. అలాగే సుమారుగా ఇది 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి. ఎట్లా దీన్ని రూపుమాపాలంటే ఎలాగా? అంటే ఎవరిపై దాడి చేశావు, ఎవరి యొక్క మనోభావాలను ఆ తరమే లేకుండా చేయాలన్నటువంటి ఎందుకు చేశారు? ఇలాంటి
భగవంతునికి చేసినటువంటి ఆ భగవంతుడి యొక్క శాపాన్ని పొందినటువంటి కేవలం 11 సీట్లతో పరిమితమైనటువంటి ఈ రాష్ట్రంలోనున్న గత పరిపాలకులు కనుక హిందువులారా మేల్కొనండి. ఇంట్లో కులం, వెలుపలికి వస్తే అందరం హిందువులం. ఇవాళ ఇలాంటి మనోభావాన్ని నాశనం చేసినటువంటి నాయకులను, విధ్వంసాన్నే సృష్టించినటువంటి ఆ నాయకులను ఏమంటూ శిక్షించాలో మీరు ఒకసారి ఆలోచించాలి.